అందరికీ నమస్కారాలండి. ఈ భూమిపైన మనుగడ సాగించే సమస్త జీవులు కూడాను ఈ భూ సంపద అంతా నాకే కావాలని అన్ని జాతులకు ఏమో గాని ఒక మానవ జాతికి మాత్రమే ఉండొచ్చునేమో. చదువుకున్నవాడు గాని చదువు లేనివాడు గాని అదే ప్రయత్నం తప్ప ఇది దురాశ అని తెలియకుండా పుట్టి బుద్ధి జరిగిన నుండి ప్రతి వారు కూడాను తిరిగి మట్టిలో కలిసే వరకు ఇదే ప్రయత్నంలో సాగుతూ ఇదియే తెలివైన ప్రయత్నము, జ్ఞానమైన ప్రయత్నము, గొప్ప ప్రయత్నము ఈ మార్గాన్ని సాగుతూ ఉంటారు. ఇలా చివరి శ్వాస దాకా కూడా ఆ విధంగా కడశ్వాస వరకు సంపాదించి కనిపించకుండా పోతారు. కానీ ఏం మిగిలింది? అన్నీ సంపాదించావు. దేశాలు, రాజ్యాలు కూడా సంపాదించావు. కోటలు, మెడలు సంపాదించావు. వస్తువులు, వాహనాలు సంపాదించావు. ఎండి బంగారాలు, డబ్బులు ఇలా ఏవేవో సంపాదించావు. అన్ని లాక్కొని ఆడబెట్టుకున్నావు. కానీ నువ్వెటు పోయినట్టు? ఎన్ని కూడా పెట్టుకున్నావు, సరే బాగానే ఉంది. మరి నువ్వెటు పోయావు? అన్నీ నాకు కావాలనుకొని సంపాదించుకున్నావు. కానీ నువ్వు సంపాదించుకోగలిగావా? ఇలా సంపాదించిన వారందరూ కూడాను గొప్ప జ్ఞానులమే అనుకున్నారు. వీరందరూ ఏరి. దీనిని బట్టి మీ ఆరాటము, మీ ఆయాసము మీకు మీరే తెలివైంది అనుకున్నారు. కానీ ఇలా తరాల నుండి అలాగే వచ్చారు. ఈ విధంగా 99 మంది ఎవరి స్థాయిలో వారు అన్ని సంపాదించుకున్నారు. కానీ వారిని వారు సంపాదించుకోలేకపోయారు. ఇక ఒక్కరిద్దరు మాత్రం ఇదంతా కూడా నాకు చెందాలి అనుకోవడం అనేది పొరపాటు. విచిత్రంగా ఇదంతా నాకు చెందిన చివరకు నేను వాటికి చెందలేను, చెందపోను అనే విశ్వసత్యం వారికి బాగా బాగా తెలుసు. కనుక ఇక నేనే వాటికి చెందాలి అనే ప్రయత్నంలో సాగుతూ ఉంటారు. ఏ జనమైనా అశాశ్వత జనమే కనుక శాశ్వతమైన ఈ భూతల్లికి నా సేవలు నేను చేస్తాను, అలా తనకు నేనే చెందుతాను అనే ప్రయత్నంలో అటువారు వారే ఈ భూతల్లికి చెందుతారు. ఆ విధంగా వారే ఈ భూతల్లికి చెందుతారు. ఇలా చెందిన వారు ఈ భూతల్లో ఉన్నంతకాలము వారు కూడా ఉన్నట్లే జగును. కనుక భూసంపద నాకు చెందాలనేది గాఢాజ్ఞానాంధకారము. అలాగే నేనే ఈ భూతల్లికి చెందాలి అనేది గొప్ప నిస్వార్థ ప్రయత్నము.